హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాయన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతాయన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎంతమందికి నచ్చింది ప్లీజ్ కమెంట్ చేయండి. ఈరోజు ఈరోజు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ మీరు చూస్తే అందరూ ఒక మ్యూజిక్ స్టార్ట్ అయిన మ్యూజిక్ వస్తారు, అందరూ వస్తారు. ఇంకా లవ్ గురి మాట్లాడతారు. మీకు మీరే ఈసారి పోటీ పడాలా అంటే టాప్ 1 ఉన్న 2 ఉన్న వాళ్ళు ఎవరినైనా ఎంచుకోవాలి కదా. అట్లానే మీకు మీరే ఛాలెంజెస్ మీరే ఎంచుకోవాలంటే ఇప్పుడు నూకరాజు వాళ్ళు టాప్లో ఉన్నారు. వీళ్ళకన్నా లోలో ఉండే వాళ్ళు ఎవరు కావాలి. లో మీనింగ్స్ మాకన్నా తక్కువ ఆడతారు అని ఒక ఒపీనియన్ ఉంటుంది కదండి. అలా ఉన్న వాళ్ళని మీరు ఎంచుకోవాలి అని చెప్పినప్పుడు నూకరాజు వాళ్ళు ఎవరిని ఎంచుకుంటారు? అభిమానిక అమీర్ గారిని ఎంచుకుంటారు. కళ్యాణ్ వసంతికి జాను భాను అది ఇది అని వాళ్ళందరి పేర్లు ఉంటాయి. వాళ్ళందరి పేరు నాకు లాస్ట్కి అంజలి పవన్ ఎంచుకుంటారు. మహేష్ అండ్ సిద్ధు సోనియాని ఎంచుకుంటారు. నటరాజ్ మాస్టర్ నీతుని ఎవరు ఎంచుకోరు. నటరాజ్ మాస్టర్ నీతు జాను భాను ఇంకా వీళ్ళు ఉంటారు. అయినాక వసంతి నీతు ఇద్దరు కలిసి నాకు అసలు ఆసియా వాళ్ళు మమ్మల్ని ఎంచుకుంటారని అనుకున్నాం మమ్మల్ని ఎంచుకుంటారు వీళ్ళు, మేము వాళ్ళు ఆడతామని అనుకున్నాను. నూకరాజు మమ్మల్ని ఎంచుకోలేరు. జాను భానుని ఎంచుకోవాలంటే ఆ స్పెయిన్ విషయంలో మాకు వాళ్ళకు అసలు కొంచెం గొడవ కావడం వల్ల మాకు వాళ్ళకి పడలేదు కాబట్టి మేము అది వాళ్ళతో ఆడాలనుకోలేదు అని అంటారు. అది బాగా అనిపించింది. కళ్యాణ్ మహేష్ వాళ్ళు మాట్లాడుకుంటారు. మమ్మల్ని ఫస్ట్ వీక్ నుంచి అందరూ వీక్గా ఉన్నారు, వీళ్ళు ఆడరు, వీళ్ళు వీక్ అంటే ఎవరు అనుకున్నారు? ఎవరు అనుకున్నారు? జాను భాను వాళ్ళు అనుకున్నారు మమ్మల్ని వీక్ అని. అంటే నేనైతే ఎప్పుడు అనుకోలేబ్బా అట్లా మీరు వీక్ అట్లానే నేను ఎప్పుడు అనుకోలేదంటే లేదు. మమ్మల్ని అయితే చాలామంది అంటే ఒక వీక్ అని ఒక మాట అవును భాను అన్నాడు కానీ నేను అంత పట్టించుకోలేదు. కానీ ఓకే ఏమో కానీ అని అంటారు. తర్వాత వాళ్ళు మేము వీక్ అదే అన్న తర్వాత నటరాజ్ నీతు ఓకే నూకరాజు అమీర్ వాళ్ళు వచ్చినప్పుడు అమీర్ వచ్చి ఆడుకుందాం బదా అని అంటారు. అది భలే ఫన్నుగా బ్రో ఏమనుకోకండి, రాజు పాజిటివ్గానే తీసుకున్నాను, మీరు మళ్ళీ దాన్ని నెగిటివ్గా అనుకోకండి, పాజిటివ్గానే తీసుకున్నాను అంటే ఓకే నాకేం ప్రాబ్లం లేదు. ఓకే ఎవరితో అయినా ఆడాల్సిందే కదా అలానే అనుకున్నాను. నేనేం నెగిటివ్గా తీసుకోవట్లేదు అంటే సరే ఆడదాం, మీరు పాజిటివ్గా ఉంటారని నేను అందుకోసమే మిమ్మల్ని ఎంచుకున్నాను అంతే తప్ప వాళ్ళని తీసుకోవాలి వీళ్ళని తీసుకోవాలని అస్సలు అనుకోలేదు అంటారు. సిద్ధు సోనియా గెలుపు స్విమ్మింగ్ పూల్ కలిసి పక్కకు గెలవాలి. లాస్ట్లోనే మనం లీస్ట్లోకి వచ్చాము, మనం గెలవాలి, ఎట్టి పరిస్థితిలో ఈసారి మంచిగా ఆడాలి, గెలవాలి అని సిద్ధు సోనియా మాట్లాడారు. నటరాజ్ మాస్టర్ నీతు వీళ్ళిద్దరు జాను భాను నటరాజ్ మాస్టర్ అంటే వాళ్ళు కొన్ని గేమ్స్ మంచిగా ఆడారు, కొన్ని గేమ్స్ మంచిగా ఆడలేరు. వీళ్ళు గోల్డెన్ కపుల్స్ అయినా కూడా వాళ్ళు కొన్ని గేమ్స్ మంచిగా ఆడారు, కొన్ని స్ట్రెంగ్త్ కొన్ని అని మాట్లాడుకుంటారు. జాను భాను నీతో అక్కడ నటరాజ్ మాస్టర్ ఎత్తుకోలేకపోవడం వల్ల ఓకే వాళ్ళదంటే అలా ఎందుకు అనుకుంటూ చిన్న అని బాగా అంటాడు. అలా నా ఒపీనియన్ అది ఎంచుకోలేదు ఆ విషయానికి అని నా ఒపీనియన్ అని చెప్తారు. ఓకే అది చెప్తారు. ఓకే నైస్. ఇంకా శ్రీముఖి వచ్చారు. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? 6 వారాలు కంప్లీట్ అయ్యి 7వ వారం ఏదో ఈ ముళ్ళ బంధము 3 ముళ్ళ బంధము ఈ 7వ వారానికి ఇది అని అంటాడు. పల్లె రాసింది. ఎలా ఉన్నావు నూకరాజు? గోల్డెన్ కప్పులు ఎలా ఉన్నావు అని అంటే ఇంగ్లీష్లో మాట్లాడంటారు. ఇంగ్లీష్లో స్పీక్ ఇంగ్లీష్ ఇంకా అన్ని కొంచెంసేపు ఇంగ్లీష్లో మాట్లాడిపించి జోక్ చేపిస్తాడు. నిజంగా సూపర్ అనిపించింది. ఇద్దరు ఇంకా జోక్ ఫన్నీగా మాట్లాడుతుంటారు. అందరి మధ్యలో గొడవలు అవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు గొడవలు జరిగినప్పుడు మనమే రీస్టార్ట్ చేస్తాం కదా, అలా రీస్టార్ట్ చేస్తాం కదా, అలా రీస్టార్ట్ చేయడమే మన గేమ్. ఆర్ఆర్ రీసెబుల్ రీస్టార్ట్ ఇంకేదో చెప్తుంది ఆర్ఆర్. ఈ వారం మీకు గుడ్ న్యూస్ చెప్పాలా అంటే సరే అంటారు. ఈ వారం నుంచి బాండ్ క్రియేటర్స్ 100 అంట, 55 100 బాండ్ క్రియేటర్స్ ఉంటాయి. ఓకే రీస్టార్ట్ గేమ్ స్టార్ట్ చేద్దాం. ఆసియా నూకరాజు ఎందుకు అమీర్ అభిమానికని ఎంచుకున్నారంటే ఎందుకు అమీర్ అభిమాని
ఫిజికల్‌గా మేము సేమ్ అనిపిస్తాము. అన్న నేను సేమ్ ఏజ్ అంటే హైట్స్ వైస్‌గా మేమిద్దరం సేమ్ అనిపిస్తాం. అందుకోసం ఇంక మాకు కూడా అంత లేదు కాబట్టి అందుకు తీసుకున్నాం మేము అన్నట్టు. కళ్యాణ్ వసంతి. అంజలి పవన్ ఎందుకు తీసుకున్నావు కళ్యాణ్ అంటే మేము ఎప్పుడు గుడ్ బుక్స్‌లో ఉండాలనుకో వీళ్ళు ఏందో నాకు అర్థం కాదు. గుడ్ బుక్స్‌లో ఉండాలనుకోవట్లేదు. ఓకే. అప్పుడప్పుడు అంటే ప్రతిది గుడ్ బుక్స్ అంత విచిత్రంగా ఆలోచిస్తారు కళ్యాణ్ అని నా ఒపీనియన్. గుడ్ బుక్స్‌లో ఉండాలనుకోలేదు. అందుకోసం మేము ఇలా చేస్తున్నామంటే మహేష్ ఆంధ్ర వాళ్ళు ఇంకా సిద్ధు సోనూని చూసామంటే వీళ్ళు మాకన్నా కొంచెం లో అనుకోని అందుకోసం మేము చూసామంటే అంటే వాళ్ళు గోల్డెన్ కపుల్‌కి వచ్చారంటే మీరు లేనప్పుడు గోల్డెన్ కపుల్‌కి వచ్చారనుకుంటున్నా అంటే అట్లా అని లేదు. వీళ్ళు మాకన్నా కొంచెం స్లో అని మా ఒపీనియన్. అందుకోసం మేము వీళ్ళని తీసుకున్నాము. అందుకోసం అంటే ఓకే. మహే వీళ్ళు అస్సలు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు మహేష్ ఆంధ్ర గెలుస్తారని. నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే చెప్తా. తర్వాత ఆడ గేమ్ స్టార్ట్ అయినప్పుడు వెనక అంటే సోనియా అంటది ఓకే. ఓడిపోయినప్పుడు ఓదార్చనీకే నేనున్నాను. నువ్వేం టెన్షన్ పడకు సాండ్రా అని సోనియా ఒక కవర్ వేస్తది. వెనక నటరాజ్, నీతు వాళ్ళు కూడా మిమ్మల్ని ఎవరు ఎంచుకోలేదు. ఓకే. ఓకే. బా బానే ఉంది మీ ఇద్దరి కాంబినేషన్ అని అంటే బానే ప్రకృతి కూడా మమ్మల్ని శాంతిస్తలేదు. ఎంత శాంతిపరచాలన్నా కూడా ఇంతే చేస్తుంది. ప్రకృతి కూడా మేము గొడవపడాలని ఇష్టం ఉన్నట్టుంది. అందుకోసమే ప్రకృతి కూడా మాకు ఇట్లనే చేస్తుందని అంటారు. వెనక ఓ సూపర్ అని నవ్వుతుంటారు. ఏంది మాస్టర్ ఎలా ఉంది మళ్ళీ మీకంటే మాకు ఎవరైనా ఓకే. మేము గేమ్స్ ఆడడానికి వచ్చినాము. వాళ్ళే ఉండాలి, వీళ్ళే ఉండాలని ఏం లేదు. ఎవరైనా ఓకే మాకు. ఓకే. ఎవరైనా ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తా. ఇది 2 లెవెల్స్ ఉంటాయి. 2 లెవెల్స్‌లో ఫస్ట్ ఫస్ట్ 4 మెంబర్స్ విన్నర్స్ అవుతారు. అంటే 8 ఏమంటారు 8 జంటలు ఉన్నాయి కాబట్టి 4 మెంబర్స్ విన్నర్స్ అవుతారు. 4 మెంబర్స్ లూజర్స్ అవుతారు అని చెప్తారు. ఇంకా అదే 4 ఫస్ట్ గేమ్ ఇంకా ఓకే లూజర్స్ అవుతారు అని అంటారు. అబ్బా అందరు షాక్ అయిపోయారు. ఇంకా ఫస్ట్ నూకరాజు వాళ్ళు ఆసియా, అమీర్, అభిమానిక, కళ్యాణ్, వసంతి, అంజలి, పవన్ ఈ నలుగురు ఆడతారు. మిగతా వాళ్ళందరూ గెట్ అవుట్ అంటారు. గెట్ అవుట్ అయినాక గేమ్స్ ఆడుతుంటారు. నిజంగా ఆసియా నువ్వు తోపమ్మ నిజంగా తోపురా బాబు. ఆసియా మాత్రం రియల్ తోపు. నూకరాజు నేను ఎత్తుకొని మరీ ఎట్లా ఆడింది అంటే మీ అమ్మ ఇచ్చి పడేసింది అనుకో ఇచ్చి పడేసింది. ఆసియా నిజంగా సూపర్. అరే ఆసియా తొక్కుతున్నావురా అరే పాపం రా అరే ఒకసారి ఇద్దరు కింద పడ్డారు. ఆ ముళ్ళు వేయడానికి చాలా ఇబ్బంది అయింది. నిజంగా ముళ్ళు వేయడానికి వాళ్ళకి వేయడానికి అస్సలు రాలేదు. నిజంగా కళ్యాణ్ కొన్ని ఫౌల్స్ చేస్తాడు. మన ఎవరు వసంతి వాళ్ళు ఫౌల్ చేస్తారు. వీళ్ళు ఫౌల్స్ చేస్తారు. కొంచెం అరుస్తుంది. అని ఎవరు మన శ్రీముఖి ఫౌల్ చేస్తారు. మేము మీ పార్ట్నర్స్ మీద ఎక్కమని మేము పోల్స్ మీద ఆడేది ఎక్కమని చెప్పలేమని చెప్తారు. ఆసియా నూకరాజు మాత్రం గుడ్ సూపర్ అందరికన్నా ముందు పాపం పవన్ అంజలి వాళ్ళే చాలా రియల్ బాధ అనిపించింది. అయ్యో లాస్ట్ వరకు పోతుంది ఏందో వాళ్ళు విచిత్రంగా అరే వాళ్ళు కూడా సహకరిస్తలేదు నిజంగా. వామ్మో వాళ్ళు ఓడిపోయారు సార్. ఓడిపోయారంటే వాళ్ళు ఆ బాల్స్ తాడులు కట్టలేకపోయారు. అది కళ్యాణ్ వసంతి కూడా గేమ్ ఆడారు. ఓవర్ అయిపోయిన వాళ్ళకేమో బాల్స్ కొట్టారు. ఫస్ట్ గెలిచింది ఎవరు మన నూకరాజు, ఆసియా. సెకండ్ కళ్యాణ్ వసంతి వచ్చారు. వీళ్ళు పజిల్స్ పెట్టడంలో ఎవరు అంజలి పవన్ వాళ్ళు తొందర పెడతారు. ఇది ఎవరు మన అభిమానిక అమీర్ వాళ్ళు కొంచెం లేట్ పెడతారు. పజిల్స్ అంతా కరెక్ట్ పెట్టలేరు. పజిల్స్ కరెక్ట్ పెట్టకపోవడం వల్ల ఓకే వీళ్ళు కరెక్ట్ పెట్టారు. తొందర పెట్టేశారు మన అంజలి అక్క. ఎందుకంటే అంజలి అక్క తెలివి బాగుంది నిజంగా. కానీ కొంచెం ఫిజికల్‌గా ఆమె రీసెంట్గా డెలివరీ అయింది. ఆమె బాడీని కూడా అర్థం చేసుకొని ఉండలేదు. అట్లా ఇంకా అయిపోయినాక అంజలి పవన్ వీళ్ళు అయిపోయిన తర్వాత నూకరాజు, ఆసియా వాళ్ళు కూడా ఓకే లెవెల్ 2లో విన్ అయ్యింది చెప్తా. అంజలి అక్క పవన్ అన్న ఆడండి అని చాలా ఎంకరేజ్ చేస్తుంటారు వాళ్ళు. నిజంగా పెట్టిన తర్వాత ఇంకా సూపర్ కరెక్ట్ చాలా పెట్టారు. ఇంకా తర్వాత అభిమానిక వాళ్ళు ఒక తప్పు పెడతారు. తప్పు పెట్టడం వల్ల ఓకే మన ఎమోషనల్ అయిపోతుంది అభిమానిక. ఎమోషనల్ అయిపోయినప్పుడు ఏమైంది అభిమానిక ఎమోషనల్ అయిపోతున్నావు అంటే ఏం లేదు అని అంటే ఎమోషనల్ ఫస్ట్ టైం ఎమోషనల్ కావడం చూస్తున్నాను నిన్ను అని అంటే ఏం లేదు ఓకే అని అంటే
ఎంత నేను కష్టపడి ఆడాను కానీ అదొక్కటి పజిల్ మర్చిపోయాను అని అంటారు. అది ఓకే. సరే అని అంటారు. అనంక నటరాజ్, నీతు మాస్టర్ వాళ్ళు ఇంక సెకండ్ రౌండ్ నువ్వు ఓకే వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు కూడా తప్పులు పెట్టొచ్చు కదా! చూద్దాం ఎంతవరకు వస్తదో చూద్దాం అని అంటారు. అనంక సెకండ్ బ్యాచ్ నీతు, నటరాజ్, జాను, భాను, మహేష్, శాండ్ర, సిద్ధు, సోనియా అనంక ఓకే ఆడతారు. గేమ్స్ ఆడుతుంటారు. సిద్ధు, సోనియా అంటే "ఏయ్! పెద్ద తాళం వేసుకురా నీ అబ్బా" అంటే అబ్బా ఏంది తెలివిగా తిట్టిందా అని అంటారు. ఈ మహేష్, శాండ్ర ఆ తాళ్ళు కట్టనికి రాకపోతే ఏడుస్తూనే ఉంది. అరే దేవుడా! ఏందిరా నాయనా శాండ్ర ఇలా ఎందుకు చేసావురా బాబు అనిపించింది. ఏడుస్తుంది శాండ్ర, ఫుల్ ఏడుస్తుంది. ఎమోషనల్ అయిపోతుంది. చాలా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా ఇదని ఇంకా మహేష్ పూజ నిలబెట్టి తాళ్ళు కట్టడానికి వస్తలేదు నాన్న, నేను కింద పడుతున్నా నాన్న, నేను కింద పడుతున్నా, నేనేం కింద పడతలేదు, నువ్వు ఉన్నావు, నువ్వు ఆడు 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 కూర్చోబెట్టి కొంచెం కోచింగ్ ఇచ్చి మరి మోటివేషన్ ఇచ్చి మరి మాట్లాడిపించింది. ఆ విషయంగా నిజంగా సూపర్ అనిపించింది. నటరాజు వాళ్ళు అప్పటి వరకు అయిపోయినాయి గేమ్స్ నిజంగా అప్పటి వరకు అయిపోయినాయి. వాళ్ళు అయిపోయిన తర్వాత పాస్ చేసి కొడుతున్నారు జాను భాను వాళ్ళది. జాను భాను వాళ్ళు కూడా బాగానే ట్రై చేశారు. వాళ్ళు కొట్టలేకపోయారు. కనుక ఓకే నటరాజ్ మాస్టర్ది అయిపోయింది. భాను వాళ్ళ ఫోటోలు అన్నీ పగలగొట్టేశారు. అంటే కిందికి దొబ్బేశారు. అది దొబ్బిన తర్వాత భాను వాళ్ళు ఇంకా భాను మీరు వచ్చి ఫోటో ఫిల్అప్ చేసుకోండి అని అంటారు. తర్వాత మహేష్, శాండ్ర, సిద్ధు, సోనియా ఆనే ఉన్నారు ఫస్ట్ నుంచి. లేదు సిద్ధు, సోనియానే గెలుస్తారని అనుకున్నాను నేనైతే. రియల్ సిద్ధు, సోనియా గెలుస్తారు, మహేష్, శాండ్ర ఓడిపోతారని అస్సలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలే. అందరి రియాక్షన్స్ వామ్మో ఏంద్ర బాబు అనుకుంటారు. కట్టేసి మహేష్ చూడండి ఇక్కడ చూడండి నేను గేమ్ ఆడుతున్నా చూడండి, నేను ఆడుతున్నా చూడండి అని మహేష్, శాండ్ర ఎట్లా ఉంటారు అలా సిద్ధు, సోనియా వాళ్ళు అలా నిజంగా సూపర్ అనిపించింది. చూడండి గేమ్స్ ఇలా చూడండి అని ఇంకా వాళ్ళు ఆడుతున్నారు. ఆ విషయంలో మాత్రం నాకు చాలా చాలా సూపర్ అనిపించింది. ఇంకా మహేష్, శాండ్ర హైలైట్ ఆడారు. గేమ్స్ మాత్రం సూపర్ ఆడారు. నిజంగా హైలైట్. మీకు ఎంతమందికి నచ్చిందో చెప్పండి. నిజంగా సూపర్ మహేష్, శాండ్ర చాలా బాగా ఆడారు. గెలిచారు. అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేరు. లాస్ట్ బాల్స్లో మహేష్, సిద్ధు సోనియా వాళ్ళు ఫోటో వేశారు. ఇంకా సిద్ధు సోనియాకి ఆల్రెడీ అబ్బా డల్ అయిపోయారు. ఇంకా అయిపోయినాక ఇంకా వాళ్ళు గెలిచేశారు. అందరు ఎవ్వరూ ఎంకరేజ్ చేయలేదు పాపం. ఆ విషయంలో నాకు చాలా బాధ అనిపించింది. లేదు సిద్ధు సోనియానే గెలుచుకుంటే బాగుండే నాకు ఒపీనియన్ ఉంటుంది. అలా ఉన్నారు. అది చాలా వరస్ట్ అనిపించింది. తర్వాత గేమ్స్ అన్నీ అయిపోయినాక సెకండ్ లెవెల్కి పోయిన వాళ్ళు ఎవరెవరంటే కళ్యాణ్, వసంతి, మహేష్, శాండ్ర, తర్వాత ఆసియా, నటరాజ్ మాస్టర్, నీతు సెకండ్ లెవెల్కి వెళ్ళిపోయారు. అవుట్ అయిన వాళ్ళు లెవెల్ 1లో ఎవరంటే జాను, భాను, సిద్ధు, సోనియా, అంజలి, పవన్, అభిమానిక, అమీర్ వీళ్ళు ఓడిపోయాక మాట్లాడుకున్నాం. ఇప్పుడు మాట్లాడుకున్నాం ఇలా 20 బాండ్ క్రెడిట్స్ లాస్ట్లో తక్కువ పెట్టిన 20 బాండ్ క్రెడిట్స్ అంజలి, పవన్కి 25 బాండ్ క్రెడిట్స్, సిద్ధు, సోనియాకి 30 బాండ్ క్రెడిట్స్, జాను, భానుకు 35 బాండ్ క్రెడిట్స్ అయినాక ఓకే సిద్ధు వీళ్ళందరికీ ఇచ్చారు. తర్వాత లెవెల్ 2కి వీళ్ళు ఓకే అయిపోయారు కదా. అందరూ వెళ్ళిపోండి అంటారు. సిద్ధు, సోనియా అక్కడ కూర్చొని ఎలానో ఉంది. ఓడిపోయినందుకు చాలా బాధ ఉంది. ఓడిపోవడం కాదు వాళ్ళు మనల్ని వీక్ అన్నందుకు వాళ్ళు గెలవడంలో ఓకే కానీ ఓడిపోయినందుకు చాలా చాలా బాధగా ఉంది నాకు. అంటే అయిపోయింది వదిలిపెట్టేసి అమ్మ దాని గురించి ఎందుకు అంత పట్టించుకొని ఎందుకు అలా ఉంటామని అడుగుతుంది. అయితే లేదమ్మా ఇలా ఉందని అంటారు. మహేష్ అంట గెలవడం కాదమ్మా నువ్వు ప్రతిదీ ఎందుకు ఏడుస్తావు చెప్పు, ఏడవకుండా ఆడు, గేమ్ అయిపోయింది అనుకున్నమ్మా తాడులు తీసుకోకపోతే అంటే తాడులు ఉన్నంత వరకు గేమ్ ఓవరు అనేంతవరకు గేమ్ ఉన్నట్టే అమ్మ, నువ్వు అది ఆలోచించు. ఎందుకు శాండ్రా నువ్వు ఇలా చేస్తావు, శాండ్రా ఈ విషయం ఇది చేయకమ్మా అది అంటే కళ్యాణ్ వస్తుంది. మనం ఎప్పుడు గుడ్ బుక్స్ ఏమనుకోలే, మనం గేమ్స్ ఆడినా కూడా నువ్వు కొంచెం ఆలోచించు, కంట్రోల్గా ఉండు, నువ్వు అలా ఉండడం వల్ల అలా ఆడానంటారు. మహేష్ అనే మళ్ళీ మరి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామ్మా నువ్వు ఏడవకు, నువ్వు కింద పడుతున్నావు అని భయపడకు, నేను ఉన్నానని నేను చూసుకుంటున్నాను, నువ్వు కింద పడుతున్నావు ఆ భయంతోనే ఉంటున్నావు అంటే సిద్ధు, సోనియా చెత్తగా ఉంది ఈరోజు నా మైండ్ అస్సలు బాగాలేదు, చెత్తగా ఉంది అని అంటారు. ఆసియా, నీతు వీళ్ళు పవన్ అంజలి వాళ్ళు ఆడుంటే ఇలా ఉంటుందని సిద్ధు, సోనియా వాళ్ళు కూడా ఎమోషనల్ అయిపోతారు. తినుపా అమ్మ అంటే వద్దమ్మా తినాలని లేదమ్మా అంటే అమ్మ గేమ్స్ ఒకటి అంటే వాళ్ళు మనల్ని వీక్ అన్నందుకు నాకు చాలా బాధ అనిపిందమ్మా అని అంటారు. ఇంకా సిద్ధు, సోనియా వాళ్ళు
నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఇంకా ఇంకా డామ్‌లో కూర్చుంటారు అంజలి, నీతు, సోనియా వీళ్ళు కూర్చొని ఇంకో వాడెప్పుడు గుడ్ బుక్స్ ఉండాలి అది ఇది అని అనుకుంటాడు. అనుకోవడం తప్పులేదు. గుడ్ బుక్స్ అంటే నటరాజ్ మాస్టర్ ఉంటారు. గుడ్ బుక్స్ అంటే బయటికి పోయినాక గుడ్ బుక్స్ అని కొన్ని ప్రింట్ చేసి పంపియాలన్న అతనికి. అలానే ఉంటాడు. ఏందో వెరైటీగా కొంచెం వెరైటీగానే ప్రవర్తిస్తుంటాడు. అంటే ఐఏఎస్, ఐపీఎస్‌కి ప్రిపేర్ అయిన ఐఏఎస్ దానికి ప్రిపేర్ అయిన అది ప్రిపేర్ అయిన అంటాడు. స్టిప్ అనేది అదే తెలవనప్పుడు ఈడ గుడ్ బుక్స్ అని నాతో క్లోజ్‌గా ఉండేటోడు. క్లోజ్‌గా ఉంటే అది గుడ్ బుక్స్ ఉండాలనుకోవట్లేదు అది ఇది అని అనడంలో నాకు చాలా బాధ అనిపించింది. ఏందిరా మరీ ఎంత టూ మచ్ మాట్లాడుతుంది అంటాడు. ఇంకా సోనియా కాముషాలు కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు నాకు అస్సలు నచ్చలేదు. అంటే ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది ఫస్ట్ టైం ఈడ ఉండి గేమ్స్ ఇవన్నీ ఆడకుండా. అంటే ఆడినా కూడా అది కరెక్ట్ తీయకపోవడంలో నాకు నచ్చలేదు. ఆ విషయంలో నాకు చాలా బాధ అనిపించింది అని ఇంకా నాకు కూడా అలానే అనిపిస్తుందని ఇద్దరు సోనియా, అంజలి గారు మాట్లాడుకుంటారు. నీతు వస్తుంది ఏంటి అలా అనుకుంటున్నాను అంటే నేను బయటకు ప్రియాంక ఆ రోజు మేమే పోదాము ఓకే మేము పోదాం అంటే వాళ్ళు అన్నప్పుడు వాళ్ళు గేమ్ ఆడినారు వాళ్ళు పోయినప్పుడు చాలా బాధ అనిపించింది నిజంగా. అరే వాళ్ళు పోతున్నారని బాధ ఏందో నాకు ఇది రియల్ చాలా చాలా బాధ అనిపించింది. నాకేదో దానం చేసి వెళ్తున్నట్టే అనిపించింది నాకు ఆ రోజు. అస్సలు నాకు నచ్చలేదు ఆ విషయానికి. అరే నాకు నిజంగా ఉండాలని అనిపించలేదు. కానీ వాళ్ళు పోతున్న కాముష్యం ఉండాలి వాళ్ళకి జడ్జెస్ కదండి నటరాజ్ మాస్టర్, ఆసియా, కళ్యాణ్ వాళ్ళు అందరూ కూర్చుంటారు. కూర్చొని ఒక నీతు కళ్యాణ్ ఇలా చేస్తున్నాడు ఏంటి వాడు మంచిగానే ఉంటాడు కదా మంచిగానే మాట్లాడుకుంటాడు. వాడు అంతే వాడి గురించి తెలుసు. వాడు అంతే వాడు అట్లనే ఉంటాడు. కానీ మన ముందర ఒక నటిస్తాడు. వాడు మంచి గేమర్. ఎలా ఆడాలి ఎప్పుడు ఎవరితో ఆడాలి ఎలా ఆడాలో వాడు మంచి గేమర్. కానీ వాడు ఏంటంటే అయితే నాకేం తెలియనట్టు అలానే ప్రవర్తిస్తుంటాడు అది అనేది చెప్తాడు. ఆ విషయంలో నాకైతే భలే అనిపించింది నిజంగా. ఓకే మంచి గేమర్ అది ఇదని చెప్పడంలో నిజంగా చాలా మంచిగా అనిపించింది. అయినాక ఓకే అంటే ఓకే ఆయన ఎంత గేమ్ ఆడాలి ఎంత ఏం ఉండాలో ఆ విషయంలో మాత్రం వెరైటీగా ప్రవర్తిస్తుంటాడు. అది తర్వాత నీతు వాళ్ళు ఉంటారు. తర్వాత ఇంకా ఓకే ఇది మాట్లాడుతుంటారు. మాట్లాడిన తర్వాత నటరాజ్ వాళ్ళు మాట్లాడుతుంటారు. అది ఓకే సూపర్ నైస్. తర్వాత గుడ్ బుక్స్ అని ప్రవర్తించడంలో నాకు అస్సలు కరెక్ట్ అనిపించలేదు. చాలా వరస్ట్‌గా అనిపించింది అని మాట్లాడతారు. వాడు గేమ్ ఎలా ఆడాలి ఆ రోజు కూడా జానీ విషయంలో స్కిల్ అనేది తెలియదా వానికి. కావాలని వాడు అదే అంటారు. తర్వాత ఆసియా జానుబాను అడుగుతుంటారు. బుల్లవాడు కనిపిస్తున్నాడు బుల్లమ్మ కనిపిస్తలేదు అంటే బుల్లమ్మ మీరు నన్ను జాయిన్ పెట్టుకునేది ఉంటే ఎట్లా ఆడుతుందో ఎట్లా చేస్తుందో చూపిస్తుంటుంది. మీరు మమ్మల్ని పెట్టుకోలేరు నిజంగా మమ్మల్ని పెట్టుకుంటారని ఎక్స్పెక్ట్ చేశాము. కానీ మీరు మమ్మల్ని పెట్టుకోలేదు. మమ్మల్ని పెట్టుకుని ఉంటే చాలా బాగుంటుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ వరకు ఉంటారు. అంటే అంజలి వాళ్ళ గురించి అంటారు. వాళ్ళు అంతే వాళ్ళు అట్లనే ఉంటారని వీళ్ళు చెప్తుంటారు. భాను అంటే మమ్మల్ని పెట్టుకుని ఉంటే చాలా కామెడీ ఉంటుండే అని భాను అంటుంటాడు. మీకేమనిపించింది భాను అలా ఇంకా అలా అనుకుంటారు. ఓకే మీకేమనిపించింది భాను అనడం. తర్వాత అంజలి వాళ్ళు ఇలా ఓకే ప్రతిసారి ఇలానే ఈడికి వచ్చి ఆయన గలీజ్ చేస్తున్నా నేను గలీజ్ అయిపోతున్నా నాకే అర్థమవుతలేదు నీతు. మరి ఇంత టూ మచ్ ఏందిరా బాబు అంటారు. ఇంకా సిద్ధు కూడా అలానే చేస్తాడు వాడు అంతే అలానే ఉంటాడు. మరీ వరస్ట్‌గా ఉంటాడు వాడు. మరి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటారు. తర్వాత మరీ ఈగోయిస్ట్‌గానే అట్లా ఉంటారు వాళ్ళు. అంజలి వాళ్ళు అంజలి ఏడుస్తుంటారు. నువ్వు ఇది కాదే నువ్వు ఎందుకే చాలా స్ట్రాంగ్ కదా ఎందుకు అలా ఉంటున్నావు అర్థమవుతలేదు నాకు విచిత్రంగా ప్రవర్తించకే నువ్వు అని చెప్తుంటారు. తర్వాత ఇంకా బయట అంటే ఆడ కూర్చుంటారు. కళ్యాణ్ వసంతి, సిద్ధు, సోనియా కూర్చుంటారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను ఈ మార్కులు. ఆ రోజు కూడా మార్క్ 25 ఇయ్యడం నేను అంత ఎంటర్టైన్మెంట్ చేశాను అంతే చేశాను 25 ఎందుకు మార్కులు ఇస్తుండ్రో ఏ దానికి ఇస్తుండ్రో అర్థం అవ్వట్లేదు మార్కుల గురించి అని చెప్తారు. ఓకే మార్కుల గురించి వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఈసారి వచ్చినప్పుడు మంచిగానే చెప్తాడు మన అనిల్ రావిపూడి గారు అది మనకు తెలిసిందే. అర్థం అవ్వట్లేదు అని చెప్తారు. అయినాక వాళ్ళు ఓకేలే అని అనుకుంటారు. నీతు వాళ్ళు కూడా ఈ మార్కులు ఓకే నీతు ఇంకా తర్వాత మార్కులు నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు ఏంది ఈ మార్కుల విషయంలో అది అని మాట్లాడతారు. అవును నాకు కూడా అదే విషయం అయితే అడగాలని అనుకుంటాం కానీ ఇంకేం అడగలేకపోతుంటాం అని అంటారు. అన్నాక
కళ్యాణ్ వాళ్ళు తింటుంటారు. కళ్యాణ్, వసంతి తింటుంటారు. కళ్యాణ్, వసంతి తింటున్నప్పుడు నీతు వచ్చి కూర్చుంటారు. నీతు వచ్చేసినాక అభిమానిక, ఆమెర్ కూడా కూర్చుంటారు. అసలు నాతో మాట్లాడట్లేదు, నిన్నటి నుంచి అస్సలు మాట్లాడట్లేదు అంటే, ఏంటి మాతో మధ్యలో మాట్లాడింది బాగానే ఉందంటే, మేము అలా తీసుకున్నందుకు ఆవిడకి నచ్చలేదేమో, అందుకే మాట్లాడట్లేదు ఆవిడ అని అంటే, ఓకే మాట్లాడలేదా అంటే, నేను ఏమనుకున్నాను, నేను గుడ్ బుక్స్లో ఉండదు. ఓకే ఇప్పుడు ఏం మాట మార్చిందంటే, అబ్బా నిజంగా కళ్యాణ్ మీ అమ్మ కళ్యాణ్ నువ్వు తోపురా బాబు అనిపిస్తుంది. నిజంగా కళ్యాణ్ నువ్వు తోపు అని అనిపిస్తుంది నాకు కొన్ని విషయాల్లో. ఏమంటుంది, ఓకే మేము ఓడిపోతే అంజలి అక్క వాళ్ళన్నా గెలుస్తారు కదా, ఆ ఒపీనియన్లో నేను తీసుకున్నాను వాళ్ళని అని అంటాడు. వామ్మో నిజంగా కళ్యాణ్ నాకు ఏమన్నా కామెడీ అనిపించింది. అట్లా తీసుకున్నాను అందరూ గుడ్ బుక్స్ అంటారు. మేము అందరం గుడ్ బుక్స్ ఉండాలనుకుంటలేదంటారు. ఇప్పుడేమో అందుకే ఆయన ఇట్లా అనుకుంటున్నాను అని చెప్తాడు. నిజంగా కళ్యాణ్ వావురా సూపర్రా బాబు నువ్వు అని అనిపిస్తుంది నాకు. నిజంగా ఎన్ని మాటలు మారుస్తారు కళ్యాణ్ అని ఒక ఒపీనియన్ అనిపిస్తుంది. చాలా వాళ్ళు కళ్యాణ్ అట్లా తీసుకోవడం వాళ్ళు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకేమనిపిస్తుంది వీడియో కామెంట్ చేయండి.